మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమాన్ని వింటున్న దేవుని బిడ్డలను మీకు శుభం కలుగునగాక. దేవుడి హస్తం మీ అందరిని దీవించాలని కోరుకుంటూ వందనాలు తెలియచేస్తూ ఒక వాక్యాన్ని మీ జ్ఞాపకం చేస్తాను. భూలోకంలో చాలా వస్తువులకు విలువ ఉంది. అంటే స్థలాలకు విలువ ఉంది, కొన్నిసార్లు కట్టడాలకు విలువ ఉంది, కొన్నిసార్లు బంగారానికి, కొన్ని పదవులకి విలువ ఉంది. మనం ఎరిగినంత వరకు వాటి విలువ తెలిసి మనం మాట్లాడుతూ ఉంటాం. బంగారం విలువైంది కనుక అది ఎక్కువగా ఉంటే అతగాడు స్థితి కలిగిన వాడని. ఇట్లా కొన్ని వస్తువులకో, వ్యక్తులకో, ప్రాంతాలకో, ప్రదేశాలకో విలువనిస్తున్నాం. అది విలువైనది అంటున్నాం. ఆ విలువైనది మనిషి ఎంత జాగ్రత్తగా దాచుకుంటాడు, దానికి ఎంత విలువను కట్టి ఎంత భద్రంగా చూసుకుంటాడో మనం గమనిస్తాం. అయితే ఈరోజు నేను మీతో చెప్పగలిగింది ఏమిటంటే, దేవుడు వీటన్నిటికీ విలువ కట్టడం కంటే మనిషి కార్చే కన్నీళ్లకు విలువ కడతాడు. మనకు వెండి విలువ, బంగారం విలువ, మన కన్నీళ్లకు దేవుడు అంటాడు ఇవి నాకు విలువైనవి అని. అంటే కన్నీళ్ళు కూడా విలువైనవేనా? కన్నీళ్ళ వలన ఏ కార్యాలు జరుగుతాయి అని ఆలోచిస్తే బైబిల్ చాలా తేటగా చెబుతూ ఉంది. కీర్తనాకారుడు రాసిన 56వ కీర్తనలోని 8వ వాక్యాన్ని నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నా సంచారమును నీవు లెక్కించున్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అంటే మనం కార్చే కన్నీళ్ళనట ఒక బుడ్డిలో పట్టి ఆయన ఉంచాడు అని రాయబడుతుంది. మనకేమో వెండి బంగారం విలువైనవి గనక భద్రం చేసి దాన్ని దాచాం. కానీ మనిషి విలపిస్తాడే, కన్నీళ్లు రాలుస్తాడే, వాటిని అవి కవిలలో పట్టి జాగ్రత్తగా ఉంచుతాడు. అంటే దేవుని దృష్టిలో కన్నీళ్ళకి ఎంత విలువ ఉంది. దేవుడు ఎప్పుడు తన బిడ్డలు ఏడవడం కానీ, వేదనతో ఉండడం కానీ ఇష్టపడడం. కానీ కన్నీళ్ళ కారణాలు ఉంటాయి. కొంతమంది జీవితంలో వచ్చిన నష్టాల వల్ల కానీ, సంతానం లేకపోవడం వల్ల కానీ, కొన్నిసార్లు యుద్ధాల వల్ల కానీ, నష్టాల వల్ల కానీ మూలుగుతూ వేదనతో కొరడా దెబ్బలు తింటూ ఏడ్చి విలపించిన వాళ్ళు ఉన్నారు. అందరి కన్నీళ్లను మనసులో పెట్టుకొని భద్రపరిచి వాళ్ళకి ఆ ప్రతిఫలం దయచేయగలిగిన వాడు. బైబిల్లో మీకు ఒక వ్యక్తిని జ్ఞాపకం చేస్తాను. కన్నీటితో వెళ్ళి అన్న దేవుని మందిరంలో కన్నీరు రాల్చి ఇక ఏడ్చే ఓపిక లేక నెమ్మదిగా మూలగడం మొదలుపెట్టింది. దేవుడు ఆ కన్నీళ్లను చూచాడు. ఆ తర్వాత ఒక దైవజనుని అక్కడికి పంపించి చాలా తేటగా మాట్లాడి, అమ్మా యెహోవాతో నీవు చేసుకున్న మనవిని, కార్చిన కన్నీళ్లకును దేవుడు జవాబు దయచేస్తున్నాడు, నీకు క్షేమం కలుగునగాక. వెంటనే జీవితంలో ఒక అద్భుతమైన కార్యం జరుగుతూ వచ్చింది. అంటే కన్నీళ్లకు దేవుడు ఎంత విలువ కట్టి వెంటనే పరిష్కారం చేసి సంతానం కలిగిన వ్యక్తిగా చేసి సంతోషింపజేశాడు. ఆగరని ఒక వ్యక్తి మనకు కనబడుతుంది. ఆమె ఇంట్లో పోరు వలన, ఇంట్లో సమస్యల వలన ఆ ఇంట్లో సమాధానం కరువై అడవికి పారిపోతూ కన్నీళ్లతో విలపించింది. మరొకసారి తన బిడ్డను తీసుకుని నిలవలేక బ్రతకలేక ఆ నివాసం తనకు అనుకూలంగా లేక పంపివేస్తే అరణ్యంలో గోలగోలగా ఏడుస్తూ కన్నీళ్లు విడవడం మొదలుపెట్టింది. ఆకాశమందున్న దేవుడు ఆమె కన్నీళ్లను చూచాడు. కన్నీళ్లను చూసి ఆయనే దిగువచ్చి, హాగరు నీకేమైంది అంటూ పలకరించి, తాగడానికి బిడ్డకు నీళ్లు లేవని కంగారు పడుతున్నావు కదా అంటూ అక్కడ నెమ్మదిగా ఓటను తెరిచి అదే నేలను బద్దలు కొట్టి నీటినిచ్చి ఆ ఓట చేత తల్లి బిడ్డలను బ్రతికించి గొప్పవాళ్ళగా చేస్తూ వచ్చాడు. అంటే వాళ్ళ కన్నీళ్లకు ఎంత చక్కని జవాబు వచ్చింది. వంశమే దీవించబడుతూ వచ్చింది. అరణ్యమే చక్కగా అనుకూలమైన పరిస్థితిగా మారుతూ వచ్చింది. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న సహోదరులారా, మీ వ్యక్తిగత జీవితంలో మీ కన్నీళ్లు ఎప్పుడు వ్యర్థం కావు. దాన్ని దేవుడు చాలా విలువైందిగా గమనిస్తాడు, కవిలలో పట్టి ప్రతిఫలం ఇస్తాడు. కనుక మీరు సమస్యలలో ఉన్నా, వేదనలతో ఉన్నా, ఒంటరిగా ఉన్నా, విడిపోయి ఉన్నా, జీవితం ఇక నా బరువైపోయిందని కలవరపడినా ఆయన వైపు తిరగండి, కన్నీళ్లు రాల్చండి. బంగారం చేయలేనిది, బంధువులు చేయలేనిది, స్థలాలు చేయలేనిది, పొలాలు చేయలేనిది నీ కన్నీళ్లు దేవుని సన్నిధిలో కార్యం చేస్తాయి. కన్నీళ్లకు జవాబిచ్చిన దేవుడు నీకును జవాబిచ్చి నీ కుటుంబానికి
నీ యొక్క వ్యక్తిగత జీవితానికి గొప్ప మేలు చేసి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడును ప్రేమామడిన ప్రభు వందనాలయ. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు. బిడ్డలను దీవించండి. కన్నీళ్లకు ముగింపు కలుగు చేసి దీవెనతో నింపి నడిపించండి. స్వస్థత, నెమ్మది, క్షేమం ఈ బిడ్డల చదువులు, ఉద్యోగ, వ్యాపారాలు, అలాగే కష్టార్జితం, కుటుంబంలో సమాధానం, దేహానికి ఆరోగ్యం, సంతులేని వారికి సంతానం కలుగునట్లుగా కార్యం చేసి రక్షణ భాగ్యంతో నడిపించండి. యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.